ఏ వైష్ణవి జాగ్రత్తమ్మా. నాకు తెలుసులే. అరే ఏంటమ్మా? ఏంటి? నేనే వైష్ణవి. ఈ ఊరి మొత్తం మీద మాదే పెద్ద కుటుంబం. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందు మా నాన్న దగ్గరికే వస్తారు. ఒక్కోసారి నా దగ్గరికే ఇదే వస్తారు. తప్పు. నువ్వు దీనికి నాకు మొట్టికాయలు వేయి, నువ్వు దీనికి పప్పుండలు కొనిపెట్టు. ఇదే నా తీర్పు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకటి మంగ, రెండోది సుబ్బు. మేం ముగ్గురం ఫస్ట్ క్లాస్ నుంచి కలిసే చదువుకున్నాం. సారీ కలిసే తిరిగాం. లోకల్ గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్, 8 తిక్కుమాల స్కూల్. ఆ తర్వాత అమలాపురంలో ఉన్న ఉమెన్స్ కాలేజ్. నిన్న మా నాన్నని చూడడానికి ఒక డాక్టర్ వచ్చాడే. స్టైల్ గా కళ్ళజోడు, కళ్ళల్లో మెరుపు, కత్తిలో ఉన్నాడు. కళ్ళజోడు పెట్టుకున్నాడు అంటున్నావు, మరి అతని కళ్ళెలా కనిపించాయి? ఉండు. మా కర్మ, మేము అసలు కో ఎడ్యుకేషన్ లోనే చదవలేకపోయాం. అందులోనూ మా ప్రిన్సి ఉందే. తొందరగా ఇవ్వరా, ఆ పని వచ్చేస్తుంది. తొందరగా తీసుకోవే. గాడిదలారా ఇక్కడేం చేస్తున్నారే? క్లాస్ జరుగుతుంటే క్లాస్కి వెళ్ళండి. ఎప్పుడైనా పక్క ఊరి కాలేజ్ కుర్రాళ్ళు సైట్ కొడదామని మా కాలేజ్ వైపు వస్తారు. అలా వచ్చారో అయిపోయారే. రాక్షసి. మా బతుకులు బ్లాక్ అండ్ వైట్ అయిపోయాయి. ఇంకా మా కాలేజీకి సైట్ కొట్టడానికి ఎవడొస్తాడు? మమ్మల్ని చూసి సూపర్ ఫిగర్ అనడానికి ఒక్కడు కూడా లేడు తెలుసా. అందుకే నేను, మంగ, సుబ్బు ముగ్గురం కలిసి ఒక శపథం చేశాం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది లవ్ మ్యారేజే అయి ఉండాలని ఒట్టు పెట్టుకున్నాం. మంచి కుర్రాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాం. మామా అటువైపు. రే హాల్ నిండిపోయింది, పెట్టట్టుకురారా గొట్టం. ఏంటో చూపు. మీసం పెద్దదేగా. మీసం పెద్దదైతే అందులో రెడ్ కలర్ షర్ట్ బాగున్నాడు కదా. వాడా రౌడీలా ఉన్నాడు. ఓవే, నీ మీసాడు కంటే ఇతను ఎంతో బెటర్. ఓవే, తనకి నచ్చాడంటుందిగా. పెళ్లి చేసేమావయ్య. లేదమ్మా, నేను చచ్చాక ఈ పెళ్లి జరుగుతుంది. అయితే నువ్వు చావు. ఏయ్, కన్న తండ్రినే చావమంటావా? ఆ? నువ్వు చచ్చాకే నా పెళ్లి జరుగుతుందంటే నువ్వు చావు. వాళ్ళ ఇళ్లలో పెద్ద యుద్ధమే జరిగింది. ఎవరూ ఒప్పుకునేట్టు కనపడలేదు. ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఇష్టపడ్డ వాళ్లతోనే పెళ్లి జరిగింది. వైష్ణవి, ఈ విషయం మా బాబుతో చెప్పేయ్. నాకే ఆ అదృష్టం లేదు. సత్యవతి, వైష్ణవికి ఆవదాల వలస నుంచి మంచి సంబంధం వచ్చింది. ఖాయం చేసేద్దామా? ఒరే సుబ్బయ్య, దీని వయసులో నాకు 2 పిల్లలు పుట్టేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? ఆ కోతికి తొందరగా 3 వేయించేసేయి. ముసలి, నిన్ను చంపేస్తాను. ముక్కు మొహం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోవడం? దేవుడా, నాకు ఆ పరిస్థితి మాత్రం రానివ్వకని మొరపెట్టుకున్నాను. అక్క 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 ఏంటే? అక్క పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. వచ్చి నెలే పెళ్లి. పోవే. అక్క సిగ్గుపడుతుందా? దేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. అంతా అయిపోయింది. ఎలా ఉంటాడో నా కాబోయే భర్త.